హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది అభ్యర్థులకు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ద్వారా చాలా విలువైన సమాచారాన్ని అందిస్తున్నాం. అందులో భాగంగా నిన్నటి రోజున అంటే ఫిబ్రవరి 25వ తేదీన జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమినరీ పరీక్ష అంటాం. దీనికి సంబంధించి ఆ పేపర్ అనాలిసిస్, ప్రశ్నల స్థాయి, సరళి, అలాగే కట్ ఆఫ్కి సంబంధించి ఇప్పటికే చాలా వీడియోలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈ వీడియోను ఎందుకు ఆలస్యంగా చేస్తున్నానంటే, కట్ ఆఫ్ గురించి ఒక ఖచ్చితమైన అంచనాకు రావాలి అంటే అభ్యర్థుల నుంచి ఫీడ్బ్యాక్ రావాలి. పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి నిజమైన ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడే కట్ ఆఫ్ గురించి ఉజ్జాయింపుగా మనం ఒక అంచనాకు రావచ్చు. ఎగ్జామ్ జరిగిన గంటకో అర్ధగంటకో కట్ ఆఫ్ ఇంత ఉండవచ్చు అని చెప్పడం అనేది పూర్తిగా అశాస్త్రీయం, లేదా ఒక విధంగా చెప్పాలంటే పిల్లలను అంటే అభ్యర్థులను ఒక విధంగా తప్పుదోవ పట్టించడమే అవుతుంది. రెండో విషయం ఏంటంటే, సరే డిజిటల్ విషయంలో సోషల్ మీడియాలో ఈ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి విపరీతమైన యొక్క థంబ్నెయిల్స్తో ఈరోజు కొన్ని వందలాది వీడియోలు అల్చేలు అవుతున్నాయి. అందరికీ మీకు తెలిసిందేదే. దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, మనకు ఉపయోగకరం కూడా. ఈ సోషల్ మీడియాలో ఉన్న చాలామంది వారికి పోటీ పరీక్షలతో సంపూర్ణ అవగాహన లేకపోవడం, ప్రశ్నలు ఏ విధంగా తయారవుతాయి, ఏ నేపథ్యంలో ప్రశ్నలు ఇస్తారు అనే ఒక అవగాహన లేకపోవడం, అనుభవం లేకపోవడం, ఇతరత్ర చాలా కారణాల వల్ల నిజమైనటివి వాస్తవాలు అభ్యర్థులకి రావట్లేదు. అభ్యర్థులు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఒక రకమైన యొక్క ఒక ఊహ, వాస్తవం కాని పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. అదే వాస్తవం అనుకుంటున్నారు. తద్వారా అభ్యర్థులు భారీగా నష్టపోతున్నారు. కనుక రాబోయే ఎగ్జామ్ను కూడా మీరు జాగ్రత్త పడకపోతే ఇవే మళ్ళీ రిపీట్ అవుతాయి. గత 30 సంవత్సరాలుగా ఈ మాటని క్లాస్లో చెప్తున్నాను. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా ప్రతిసారి మీకు చెప్తూనే ఉన్నాను. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఏదో 5 నెలల్లో 3 నెలల్లో 1-2 బుక్కులు చదివితే సాధ్యపడదు. దీనికి ఒక పక్కా ప్రణాళిక ఉండాలి. ప్రామాణిక పుస్తకాలు చదవాలి. సీనియర్ ఫ్యాకల్టీ చేత ఇంటరాక్ట్ కావాలి. ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులైన వారి యొక్క సలహాలు వినాలి. వీటిని పక్కబెట్టి సులువుగా ఉన్నాయని విద్యార్థులు ఈరోజు ఈ యొక్క పరిస్థితులకి నెట్టివేయబడ్డారు. ఇది జరిగింది. జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులదే. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వస్తుండే యొక్క ఈ నాసి రకపు ప్రమాణం లేని యొక్క మాటలన్నీ కూడా మనం అరికట్టలేము. ఎందుకంటే అందరికీ కూడా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19లో వాక్ స్వాతంత్రం ఉంది. ఎవరైనా ఏమైనా వీడియో పెట్టవచ్చు. దానికి ఆధారాలేమీ ఎవరు అడిగే పరిస్థితి లేదు. సో అందువల్ల నష్టపోయేది మీరే. సరే, ఆ విషయాలను పక్కబెట్టి రాబోయే పరీక్షకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అందుకంటే ముందు ఈ ప్రశ్నలు నిజంగా అంత కఠినంగా ఉన్నాయా, వాటిపైన వాస్తవంగా మనం విశ్లేషణ చేద్దాం. బాగా రాయలేని అభ్యర్థులకు ఇది స్వాంతన కలిగించాలి, వాళ్ళకు అపీజ్మెంట్ చేయాలని చెప్పేసి కట్ ఆఫ్ను బాగా తగ్గించి 25-30 మార్కులని చెప్పడం అది పూర్తిగా తప్పు అవుతుంది. అలాగే కట్ ఆఫ్ 80, 90 లేదా 70 ఆ విధంగా ఉంటుందని చెప్పడం కూడా అది కూడా సత్యదూరం అవుతుంది. ఈ రెండూ తప్పు. కనుక అభ్యర్థుల యొక్క స్వాంతన కోసం అభ్యర్థులు సంతోషంగా ఉంచడానికి వాస్తవాలను మనము తొక్కి పెట్టకూడదు. తద్వారా నష్టపోయేది అభ్యర్థులే. గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష పరిశీలిస్తే 150 మార్కుల్లో 5 సెగ్మెంట్లలో మీ అందరికీ తెలిసినది హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, సోషల్ స్ట్రక్చర్ ఉంది, కరెంట్ ఈవెంట్స్ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది. ఇవన్నీ కూడా అన్ని పరీక్షల్లో ఉంటాయి. కొత్తగా వచ్చింది మాత్రం సోషల్ స్ట్రక్చర్. మొత్తం 150 ప్రశ్నలు గాను చాలామంది అభ్యర్థులు ఒక 100 వరకు అటెంప్ట్ చేయగలిగితే, ఎందుకంటే ఎక్కువ ప్రశ్నలు అటెంప్ట్ చేయమని మేము చెప్తాం. 100 మార్కుల వరకు 100 క్వశ్చన్లు ఒకవేళ వాళ్ళు ఆన్సర్ చేయగలిగి ఉంటే కొన్ని రాంగ్ రైట్ కావచ్చు. 100 చేస్తుంటే మీకు చాలా అడ్వాంటేజ్ అని చెప్తాను నేను. అందులో కొంతమంది అటెంప్ట్ కూడా చేశారు. 100 చేసినప్పుడు 55-60 మార్కులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నువ్వు 60 లేదా 55 మార్కులు క్వశ్చన్లు మాత్రం మీరు ఒకవేళ అటెంప్ట్ చేస్తే మీకు 35-30 దగ్గరికి ఆగిపోయే పరిస్థితి, మహా అంటే 40 వస్తాయి. ఇది లాజిక్.
అలానే గుడ్డిగా ఆన్సర్ చేయమని కాదు, ఆల్రెడీ దాని గురించి మీకు శాస్త్రీయంగా గత వీడియోలో చెప్పాను. ప్రశ్నల సరళి కానీ ప్రశ్నల ప్రమాణాలు కానీ పరిశీలిస్తే ఏ పోటీ పరీక్ష అయినా కూడా కొన్ని సెగ్మెంట్లు ఈజీ వస్తాయి, కొన్ని సెగ్మెంట్లో టఫ్గా వస్తాయి. కనుక ఎగ్జామినరు అతనికి ఇచ్చిన యొక్క సిలబస్, అతని యొక్క నేచర్ని బట్టి క్వశ్చన్లు తయారు చేస్తాడు తప్ప అభ్యర్థులకు ఈజీగా ఉండాలని, టఫ్గా ఉండాలని ఏదో దురుద్దేశంతో ఏదో ఒక ప్రయోజన ఆశించి ప్రశ్నపత్రాలు తయారు చేయబడవు. ఏ ఎగ్జామినర్కు ఎలాంటి దురుద్దేశము ఉండదు. వాళ్ళకి ఇచ్చిన స్థాయిలో వాళ్ళకున్న సబ్జెక్టు పైన అవగాహనతో ప్రశ్నలు ఇస్తారు. ఒక మంచి ప్రొఫెసరు సబ్జెక్టు బాగా ఉంది, గతంలో కూడా సివిల్ సర్వీసెస్ అలాంటి పరీక్షల పేపర్ సెట్ చేసి ఉంటే వాళ్ళు పేపర్ సెట్ చేసే విధానం వేరు ఉంటుంది. మొదటిసారిగా పేపర్ సెట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కాంట్రవర్సీ లేకుండా డైరెక్ట్ ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకు హిస్టరీలో వచ్చిన ప్రశ్నలు కానీ, జాగ్రఫీలో వచ్చిన ప్రశ్నలు కానివ్వండి, అట్లా మారుతుంది. తద్వారా అభ్యర్థులకి కొన్ని ఈజీ అనిపిస్తే కొన్ని టఫ్ అనిపిస్తాయి. హిస్టరీ పర్వాలేదు బాగుందంటున్నారు, అభ్యర్థుల మాట, నా మాట కాదు ఇది, అభ్యర్థుల మాట. జాగ్రఫీ మేనేజ్ చేయొచ్చు అంటున్నారు. సోషల్ స్ట్రక్చర్ మాత్రం డిఫికల్ట్ అని ఎందుకు అంటున్నారంటే బికాజ్ ద కంటెంట్ ఈజ్ అన్నోన్. ఎప్పుడైతే కంటెంట్ నీకు బాగా తెలియదో, గతంలో డిగ్రీలో కానీ గత పరీక్షల్లో ఈ సిలబస్ లేదు కనుక మొదటిసారి చదువుతున్నా కనుక అక్కడున్న పదాలు, పదజాలము, వ్యక్తులు అవన్నీ కూడా మొదటిసారి చదువుతున్నా కనుక మీకు కంటెంట్ తెలిసి ఉండకపోవచ్చు. కంటెంట్ ఈజ్ అన్నోన్. వెన్ ద కంటెంట్ ఈజ్ అన్నోన్ జనరలీ ది డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ విల్ బీ మోర్. కనుక అభ్యర్థులు కొంత డిఫికల్టీగా ఫీల్ అయ్యారు, అది వాస్తవమే. దానికి కేవలం ప్రశ్నపత్రము, కేవలం ప్రశ్నలు తయారు చేసిన యొక్క ఎగ్జామ్ని మనం నిందించకూడదు అంటాను. నిందించడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఎగ్జామ్ జరిగిపోయింది కదా, అది మీరు నిందించడం వల్ల అదేమి వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కదా, గతంలో కూడా జరిగింది కదా. ఎందుకు ఆ విధంగా జరిగిందో వాస్తవాలు విశ్లేషించమని చెప్తున్నా. కానీ పేపరు చూడగానే చుక్కలు కనిపించాయి, లేదా పాతాల్లో కనిపోయారు, లేదా ఇలాంటివి కొన్ని వాటికి శాస్త్రీయం కానీ ఈ సినిమా రివ్యూలాగా ఈరోజు పోటీ పరీక్షలపైన కొంతమంది ఆ వీడియోలు చేస్తున్నారు. అది తప్పు. సినిమాల రివ్యూలు, ఎగ్జామినేషన్ పేపర్ ఒకటే కాదు, ఇది సీరియస్ బిజినెస్, గమనించాలి. కనుక మొత్తానికి పేపరు మోడరేట్ కంటే డిఫికల్ట్గా ఉంది. అంటే మామూలుగా ఈజీ అంటే మీ పోటీ పరీక్షలు ఏం చెప్తామంటే 150 ప్రశ్నలకు కాను ఎవరైతే అట్ ఏ టైం 70 నుంచి 80 వరకు అలా చేయగలిగితే ఏమంటామంటే దాన్ని మోడరేట్ డిఫికల్ట్ అంటాం. 90 వరకు చేయగలిగితే ఈజీ అంటాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కనుక ఇది మోడరేట్ డిఫికల్టీగా ఉందని చెప్పేసి అనవచ్చు. సో అది గమనించాలి. ఇక ఈ సోషల్ స్ట్రక్చర్లో వచ్చిన ప్రశ్నలపైన అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. అందులో మొత్తం 30 ప్రశ్నలకు గాను ఒక మాదిరిగా చదివి అవగాహన ఉంటే, కేవలం సోషల్ స్ట్రక్చర్ చదివి ఉంటే మీరు ఆన్సర్ చేయలేదు, అది పాలిటీతో లింక్ ఉంది, చరిత్రతో లింక్ ఉంది, కరెంట్ అఫైర్స్తో లింక్ ఉంది. ఈరోజు 30 ప్రశ్నల్లోనూ సోషల్ స్ట్రక్చర్లో మీరు గమనిస్తే పాలిటీ క్వశ్చన్లు ఉన్నాయి, అలాగే సోషల్ స్ట్రక్చర్ అంటే సమాజానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ అంటారు. కరెంట్ అఫైర్స్ 3-4 క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్తో సంబంధించిన మార్కులు వచ్చాయి. అంటే అభ్యర్థి సమగ్రంగా ఎప్పుడైతే ప్రిపేర్ అయి ఉంటాడో, అంటే కరెంట్ అఫైర్సు, పాలిటీ సంబంధించిన సెగ్మెంటు, సామాజిక నిర్మితిలోని కొన్ని భావనలు ఉన్నాయి కదా, వీటిపైన ఒక సమగ్రమైన దృక్పథం, ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేసి ఉంటే నా ఉద్దేశంలో ఆ 30 ప్రశ్నలకు గాను ఈజీగా 12 నుంచి 15 ప్రశ్నలు ఆన్సర్ చేయొచ్చు. ఇంటిగ్రేట్గా ప్రిపేర్ అయి ఉండాలా. ఇక కరెంట్ అఫైర్స్ మనకు పరిశీలిస్తే, కరెంట్ అఫైర్స్లో కూడా ప్రతి ప్రశ్న నేను పరిశీలించాను. నేరుగా అంటే 1 వర్డ్ టైప్లో వచ్చిన ప్రశ్నలు సుమారు 10 నుంచి 12 ఉన్నాయి. ముఖ్యంగా అవార్డులపైన ప్రశ్నలు వచ్చాయి, ఆ క్రీడలపైన కొన్ని ప్రశ్నలు వచ్చాయి, కొన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఒక 10 నుంచి 12 క్వశ్చన్ల వరకు అభ్యర్థులు చేయగలవచ్చు. అంటే హిస్టరీలో ఒక 10 నుంచి 15 ప్రశ్నలు ఆన్సర్ చేయగలుగుతారు, అంటే కొద్దిగా ఈజీ ఉంది అనుకుంటే. అలాగే జాగ్రఫీలో కూడా ఒక 10 నుంచి 12 ప్రశ్నలు చేయగలుగుతారు. సోషల్ స్ట్రక్చర్ ఒక 10 నుంచి 12 ప్రశ్నలకు ఆన్సర్ చేస్తారు. కరెంట్ అఫైర్స్లో ఒక 10-12 ప్రశ్నలకు ఆన్సర్ చేస్తారు. ఇక మెంటల్ అబిలిటీకి సంబంధించి చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. టైం టేకింగ్ ఆన్సర్ చేయగలుగుతారు, కానీ అభ్యర్థులు చాలా టైం టేకింగ్ లెంగ్తీ ఉండడం వల్ల అన్ని ప్రశ్నలకు అటెంప్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. సో దాంట్లో కనీసం అంటే ఒక 8-6-7 మార్కులు వచ్చినా కూడా మొత్తానికి అరౌండ్ ఒక 55-60 వరకు
యావరేజ్ అభ్యర్థి ఎవరైనా కూడా ఆన్సర్ చేసే పరిస్థితి ఉంది. అది కూడా ఎట్లా, మీరు హోలిస్టిక్ అప్రోచ్తో తయారై ఉంటే, ప్రామాణిక పుస్తకాలు చదివి ఉంటే. అంతేగాని మార్కెట్ లభ్యమయ్యే ఆ క్యాలెండర్ పుస్తకాలు 30 పేజీలు 40 పేజీలు ఇలాంటి చదివి ఉంటే ప్రయోజనం లేదు. కాన్సెప్ట్ను అర్థం చేసుకోదిన వాళ్ళు 55-60 మార్కులు చేయగలగచ్చు. సో కనుక దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, కట్ ఆఫ్ గురించి మనం అంచనా వేసినప్పుడు 1:50 కనుక ఎంత పేపర్ కఠినంగా వచ్చినా క్వాలిఫై అయ్యేది 45-47 వేల మంది కనుక, టఫ్గా వస్తే పేపరు కట్ ఆఫ్ తగ్గుతుంది, ఒక రకంగా వస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది, ఈజీ వస్తే కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. సో గతంలో గ్రూప్ 2లో కూడా 150 మార్కులు గాను 2 పేపర్లు ఉండేటప్పుడు పాలిటీ అండ్ అంశాలు ఉండేటివి కనుక అప్పుడు 75 మార్కులు ఎంత కట్ ఆఫ్ ఉండేది. ఎందుకంటే పేపర్ రిలేటివ్గా ఈజీ వచ్చింది కనుక. అప్పుడు 1:50 ఉండేది, ఇప్పుడు 1:50 తీస్తున్నారు కనుక ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే కట్ ఆఫ్ గురించి చాలామంది 25-30 అని కొంతమంది అంటున్నారు. అవన్నీ కూడా అబద్ధాలు. అది జరిగే పరిస్థితే లేదు. 25-30కి మాత్రం 80% కట్ ఆఫ్ ఉండదు, 1:50 తీసినప్పుడు ఉండదు. కనుక కనిష్టంగా అనుకుంటే, అంటే మొత్తం ఆ 150 ప్రశ్నలకు గాను ఒక 80-90 ప్రశ్నలు చేసిన వాళ్ళు కనీసం అంటే ఒక 1000 మంది అనుకోండి చేస్తారు. సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, గతంలో గ్రూప్స్ రాసిన వాళ్ళు, తర్వాత రిపీటర్సు, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న టీచర్సు, వీళ్ళకు ఆ ప్రాథమిక అంశాలపైన మంచి అవగాహన ఉంటుంది. ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్లో పనిచేస్తుంటారు కదా, వీళ్ళకు జాగ్రఫీ, హిస్టరీ, అలాగే సోషల్, ఇవన్నీ కూడా 10th క్లాస్ దాంట్లో ఉన్నాయి. కులము మతాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయండి. వీటిపైన మంచి అవగాహన ఉంటుంది. సో వాళ్ళు చేయగలుగుతారు. సో అలాంటి వాళ్ళు ఒక 10,000 మంది ఉన్నారనుకుందాం మనం. సో ఇవన్నీ కేవలం నువ్వు తక్కువ రాసావు, కొత్తగా అపీర్ అయిన అభ్యర్థులు 25-30 కంటే ఎక్కువ చేయలేదు కనుక అదే కట్ ఆఫ్ అనుకోవద్దు. అది శాస్త్రీయమైన అంచనా కాదు. కనుక మా విశ్లేషణ ఏంటంటే, ఇది కూడా పూర్తిగా చెప్పేది వినండి. ఇప్పుడు నీ కట్ ఆఫ్ మార్కులు చెప్పబోతున్నట్టు అది పూర్తిగా 100% శాస్త్రీయం కాదు, ఒక ఉజ్జాయింపుగా చెప్పగలుగుతాం. ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే నా ఉద్దేశంలో ఒక 46 నుంచి 50 మధ్య, అంటే 45-46 అంటే 5 మార్కుల రేంజ్ పెట్టుకుంటే 45-50 మార్కుల మధ్య మీరు వచ్చి ఉంటే ఫస్ట్ రౌండ్లో గ్యారంటీగా మీరు మెయిన్స్కు ప్రిపేర్ కావచ్చు. 45 నుంచి 50 వరకు 45 కంటే కూడా తగ్గే అవకాశాలు రావచ్చు. 1-2 మార్కులు తగ్గచ్చు, అంటే 44 కావచ్చు, 43 కావచ్చు. అంతేగాని 25-30 మాత్రం ఎట్టి పరిస్థితులను ఉండదు. కనుక ఎవరైతే 40 పైన ఆన్సర్లు చేసామనుకో, ఎలాగో అఫీషియల్ కీ కూడా వస్తుంది కనుక అన్న వాళ్ళంతా కూడా మెయిన్స్కు సందేహం లేకుండా మీరు ప్రిపేర్ కావచ్చు. అందుకని 25-30 చేసిన వాళ్ళు మెయిన్స్కు ప్రిపేర్ కావచ్చు అంటే అది అద్భుతాలు జరిగితే తప్ప అది జరగదు. ఒకవేళ కట్ ఆఫ్ అనేది 1:50 కాకుండా 1:100, 1:75 తీస్తే అప్పుడు డెఫినెట్గా మీరు అనుకున్నట్లుగా 35కో 36కో 37కో కట్ ఆఫ్ వస్తుంది. ఉన్న పరిస్థితుల్లో మాత్రం సో 43-44 పైన, ఆ విధంగా 43-44 నుంచి పైన వచ్చే ప్రతి మార్కు మీరు 100% ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక ఏమి హైరాణ పడద్దు, ఆ విశ్లేషణ గురించి అంతగా మీరు పట్టించుకోవాల్సిన అవసరము లేదు. ఇది వాస్తవం. కనుక మేము ఈ అంశం గురించి ఎందుకు డిలేగా చేసి మాట్లాడుతుంటే కారణం అదే. కొంతమంది ఇప్పుడు ఇంతవరకు దాదాపు కొన్ని ఆల్మోస్ట్ మిగతా అన్ని వాటిలో కూడా మేము పోల్ తీసుకొని విద్యార్థులు మా దగ్గర కోచింగ్ తీసుకుని ఫోన్ చేయడము, ఇలా అలాగే సీనియర్ విద్యార్థులతో మాట్లాడడం, అధ్యాపకులతో మాట్లాడడం అయిన తర్వాత ఒక అంచనాకు వచ్చాం. ఇది ఒక శాస్త్రీయంగా ఈ మధ్య కట్ ఆఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అవి నేను చెప్పిన కట్ ఆఫ్లో 2 కిందికి అవ్వచ్చు, 2 పైకి కూడా వెళ్ళవచ్చు. కనుక 44-45 మధ్య నుంచి స్కోర్ చేసిన వాళ్ళంతా కూడా మీరు మెయిన్స్కు ప్రిపేర్ అయితే మంచిది. సో ఇంతకంటే మనం అందులో చెప్పడానికి ఏమీ లేదు. ఇక ఈ సోషల్ స్ట్రక్చర్లో సంబంధించిన ప్రశ్నలకు సంబంధించి చాలామంది అభ్యర్థులు హైరాణ పడుతున్నారు, ఏం జరగలేదు, ఏం రాలేదని. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పోటీ పరీక్షలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ ఫ్యాకల్టీ కానీ ఏ బుక్లో కానీ గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్రశ్నలు యథాతంగా రావచ్చు, కొన్ని పరోక్షంగా రావచ్చు, కొన్ని ఇంటిగ్రేట్గా రావచ్చు. మనం ఎన్ని రోజులు కోచింగ్ ఇచ్చినా, ఎన్ని రోజులు మీరు చదివినా
మేము ఎంత విస్తృతంగా చెప్పినా అవన్నీ వస్తాయని గ్యారంటీ లేదు. మేము చెప్పినవన్నీ పరీక్షల్లో వస్తాయని గ్యారంటీ లేదు. అలా వచ్చినవన్నీ కూడా మీ క్లాస్లో చెప్పే అవకాశం కూడా ఉండదు. కోచింగ్ అనేది పరిమితులతో కూడుకుని ఉంటుంది. దానికి ఒక టైం ఉంటుంది. క్లాసులో బాగా తెలివైన అభ్యర్థి ఉంటాడు, కొత్తగా వచ్చిన అభ్యర్థి ఉంటాడు. వీళ్ళందరినీ మేము బేరేజ్ వేసుకొని యావరేజ్గా కోచింగ్ ఇస్తాము. ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే స్వల్పమైన విషయాలు కూడా క్లాసులో చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక ఆ అధ్యాపకుడు కూడా జుడిషియస్గా ఏ సబ్జెక్టుకి ఎంత చెప్పాలి, 200 గంటలు 300 గంటలు చెప్తూ పోతుంటే అభ్యర్థులకు ప్రయోజనం ఏమి ఉండదండి. ఒక తెలివిగా, స్మార్ట్గా, జుడిషియస్గా ఆ టాపిక్స్ అన్ని కూడా బేరేజ్ వేసుకొని ఒకదానికొకటి లింకప్ చేసుకొని చెప్పి ఉంటే తక్కువ కాలంలోనే మీకు ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. కానీ ప్రస్తుతం కోచింగ్ అలా జరగట్లేదు. అది ప్రధానమైన లోపం. అది మీకు నష్టాన్ని చేకూరుస్తుంది. రెండవది, ఆ చెప్తున్న ఫ్యాకల్టీ కూడా మీరు ఒక్కసారి గమనించండి. వాళ్ళ స్థాయి ఏంటి, ఎంత అనుభవం ఉంది, పీజీలో ఏమైనా సబ్జెక్టు వాళ్ళు చేశారా, అకాడమిక్ ఏమైనా అనుభవం ఉందా, ప్రామాణిక పుస్తకాలు ఏమైనా చదివారా, వాళ్ళ వయసు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉండదు. కానీ వారు మరి కోచింగ్కు బ్రహ్మాండమైన యొక్క ఆన్లైన్లో ఆఫ్లైన్లో కోచింగ్ ఇస్తామంటే దానికి మనం ఏమనాలి చెప్పండి. వాళ్ళు ఎంత డెప్త్గా సబ్జెక్ట్ను చెప్పగలరు గమనించాలి మీరు. సోషల్ సైన్స్, ఎస్పెషల్లీ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ వీటి చెప్పడానికి సోషల్ సైన్స్ చేస్తుంది. ఎందుకంటే విస్తృతి ఎక్కువగా ఉంటుంది. సోషల్ సైన్స్లో ఇంటర్ప్రిటేషన్స్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధ్యాపకుడు విస్తృతమైన అధ్యయనం చేసి ఉంటే విస్తారమైన క్లాసులు చెప్పినప్పుడే ఆ సబ్జెక్టు పైన యొక్క సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. కొంతవరకు ప్రశ్నలు ఎలా వస్తాయో ఊహించగలుగుతాడు. ఇది ఎంత చెప్పినా అభ్యర్థులు వినిపించుకోరు. ఈ షార్ట్కట్లు, ఈ థంబ్నెయిల్స్, ఆ క్లిక్ బైట్ అంటే మామూలుగా ఆకర్షించడానికి ఆ వీడియోలో పెట్టి క్లిక్ బైట్ చూసి అభ్యర్థులు మొత్తం అంతా జీవితం అంతా కౌన్సిలింగ్లోనే టైము వెయిట్ చేసుకుంటున్నారు. మనం మొత్తం అలా చదవాలని కౌన్సిలింగ్ ఎక్కువ తప్ప కంటెంట్ చెప్పేవాళ్ళు లేడు. కంటెంట్ చెప్పకుండా 300 వీడియోలు ఒక మహానుభావుడు కౌన్సిలింగ్లో పెట్టాడు. అందులో ఒక పాయింట్ లేదు. ఎగ్జామ్కి పనికి ఒక పాయింట్ ఉండదు. విద్యార్థులు ఏమో ఏముందో అని చెప్పేసి ఆతురతో చూడడం, తద్వారా ప్రయోజనం ఏమీ ఉండకపోవడం. ఇలాంటి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. రాబోయే ఎగ్జామ్లకు ఇలాంటి అంశాలు మీరు వేస్ట్ చేసుకోవద్దు. సీనియర్ ఫ్యాకల్టీ స్టాండర్డ్ బుక్స్ డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. యథాతథంగా వస్తాయని కాదు, మీకు చెప్పినవన్నీ వస్తాయని కాదు. మీ నాలెడ్జ్ని పెంచి ఇచ్చిన సిచ్యువేషన్కి అనుగుణంగా మీ యొక్క తెలివితేటలో ప్రయోగించి ఆన్సర్ చేయగలగాలి తప్ప ఇదేమో 10th క్లాసు ఇంటర్మీడియట్లో వర్క్ బుక్ లాగా లేదా క్వశ్చన్ బ్యాంక్ లాగా పోటీ పరీక్షలు ఉండవు. మీరు ఆ ధోరణి మీరు మార్చుకోవటం లేదు. మీరు అవి రిసీవ్ చేసుకోవడానికి యు ఆర్ నాట్ ఓపెనింగ్ యువర్ మైండ్. ఎప్పుడు కూడా మీరు సేఫ్ రోల్లోకి, ఒక కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిపోయి ఆ సూతింగ్గా ఉండే యొక్క వీడియోల వైపే వెళ్తున్నారు తప్ప కష్టంగా అనిపించే దానిపైన మీరు రావటం లేదు. యాక్సెప్ట్ చేయాలి. ఈ రియాలిటీని మీరు యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే వచ్చే పరీక్షలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులు కటాఫ్ గురించి, దాని ప్రశ్నల స్థాయి గురించి ఈ యొక్క 2 మాటలు మీతో చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఇక క్వశ్చన్లు రాలేదనడానికి నేను పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తాను. కొన్ని మీకు ఉదాహరణతో చూపిస్తాను. ఇప్పుడు సోషల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడతాను, ఎందుకంటే అది టఫ్ అని వింటున్నారు. అందులో సంక్షేమ యంత్రాంగం చెప్పేసి పాలిటిక్స్ సంబంధించిన అంశాలు ఉన్నాయి. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అలాగే బాలలు, వీరికి సంబంధించి రాజ్యాంగపర చట్టపరమైన రక్షణలు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందులో మనము మన పాలిటీ పుస్తకాలు అందరికీ తెలుసు. భారత రాజ్యాంగ రాజకీయ వ్యవస్థ పుస్తకం నుంచి 10 క్వశ్చన్లు వచ్చాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా 10 క్వశ్చన్లు వచ్చాయి. అలాగే ఈ సోషల్ స్ట్రక్చర్ సంబంధించి జస్ట్ ఎగ్జామ్ ఒక 20 రోజుల ముందు ఒక చిన్న బుక్ 250 పేజీల బుక్తో కొన్ని మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు. ముందుగా రిలీజ్ చేసి ఉండాలి. కొన్ని మోడల్ పేపర్స్ అభ్యర్థులు అడుగుతూ ఉంటే భయం వేస్తుందని కొన్ని మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు. అందులో కూడా కొన్ని క్వశ్చన్స్ యథాతథంగా వచ్చాయి. ఒక్కసారి మీకే ఆ యొక్క దృష్టాంతాలు చూపిస్తాను. ఎందుకంటే విషయాలు తెలియాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాలు తెలుసుకోకుండా ఎన్ని రోజులు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? ఎవరో మాట్లాడే ఆ సూతింగ్ మాటలు, ఆ అప్పీజ్మెంట్లు, దానివల్ల అప్పటికప్పటికి మీకు స్వాంతన కలిగిన, కొంత సింపతి మీకు వచ్చిన, తద్వారా ఒరిగే ప్రయోజనం ఏంటండి? సో ఆ యొక్క సర్కిల్ నుంచి మీరు బయటపడకపోతే తీవ్రంగా నష్టపోతారు. సో ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకే, ఇప్పుడు
కొన్ని సోషల్ స్ట్రక్చర్ ఒక 10-12 క్వశ్చన్లు మీకు చూపిస్తాను. ఇక్కడ 61 క్వశ్చన్ పరిశీలించండి. ఎస్టీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పేసి డైరెక్ట్ ప్రశ్న. అది నా బుక్లో ఉంది, ఏ బుక్లైనా ఉంటుంది. అంటే నేను చెప్తున్నా కనుక నా బుక్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ ప్రశ్న, ఇందులో ఏమీ అభ్యర్థులు ఇబ్బంది పడేది ఏం లేదు. ఇది పార్టీలో చాలా నేరుగా వచ్చే ప్రశ్న కనుక ఆర్టికల్ 164 క్లాజ్ 1లో ఇది ఉంది. అది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, గతంలో బీహార్లో కూడా, బీహార్ నుంచి ఎప్పుడైతే ఈ యొక్క జార్ఖండ్ వచ్చేసిందో ఆ బీహార్ నుంచి తీసేశారు. సో ఆర్టికల్ 164 క్లాజ్ 1 మన భారత రాజ్యాంగ రాజకీయ పుస్తకంలో పేజ్ నెంబర్ 327లో అక్కడ ఉంది. డైరెక్ట్ ప్రశ్న. ఇది ఇబ్బంది పడే ప్రశ్న ఏం కాదని చెప్తున్నా. అంటే మీరు చాలా ఇబ్బంది పడుతున్న అన్నానికి ఉదాహరణ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తరువాత ఏదైనా పరీక్షల్లో అర్హత మార్కులు తగ్గించేందుకు సంబంధించి కూడా ఇది కూడా నేరుగా ఉండే ప్రశ్న. 82వ రాజ్యాంగ సవరణ మీకు ఆర్టికల్ 14, 15, 16, 17 చెప్పినట్టు డెఫినెట్గా చెప్తాం. తప్పనిసరిగా ఈ ఆర్టికల్ గురించి చెప్తాం. చెప్పి తీరాల్సిందే. ఒక ఫ్యాకల్టీ చెప్పలేదంటే అది సరైన శిక్షణ కాదని చెప్తాను. అంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగుల సంక్షేమం కోసం చేసిన మొత్తం రాజ్యాంగ సవరణలు ఏమున్నాయి, చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలు, అవి చెప్పి తీరాల్సిందే. సో ఈ డైరెక్ట్ ప్రశ్న. సో రెండవ ప్రశ్న ఇది, ఈ అందరూ చేయగలిగే ప్రశ్న. ఓకే. తర్వాత అలాగే ఈ ఎస్కే దార్ కమిటీ లింగ్విస్టిక్ స్టేట్స్ ఫార్మేషన్ సంబంధించి రాజ్యాంగ పరిషత్ చర్చ జరిగినప్పుడు చెప్తాం. రాజ్యాంగ పరిషత్ వివిధ కమిటీలు ఉంటాయి. ఆ కమిటీల్లో ఈ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ సంబంధించి ఎస్కే ధార్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ ఒక కమిటీని కూడా వేస్తుంది. ఆ తరువాత ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క ఏర్పాటు సాధ్యాసాధ్యాలపైన ఆ కమిటీని వేస్తారు. జస్టిస్ ఎస్కే ధార్ కమిషన్. మనం ఇక్కడ పేజ్ నెంబర్ 64లో చెప్పాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల విషయం గురించి చూడండి. రాజ్యాంగ పరిషత్, ఇక్కడ క్వశ్చన్ కూడా చూడండి. రాజ్యాంగ సభ అధ్యక్షులు దాంట్లో రాజ్యాంగ పరిషత్ అన్నాడు. ఇక్కడ కూడా మన రాజ్యాంగ పరిషత్ అనే మాట వాడాను నేను, గమనించండి. రాజ్యాంగ పరిషత్ అనే మాట వాడడం జరిగింది. సో కనుక ఆన్సర్ ఈజ్ డైరెక్ట్. పుస్తకంలో డైరెక్ట్ ఇక్కడ రాయడం జరిగింది, ఒక రెఫరెన్స్. తరువాత నెక్స్ట్ ఆర్టికల్ 60 అస్సాం, దీనికి సంబంధించి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతా ఇదంతా కూడా వాడు రాంగ్గా ఇచ్చాడు కనుక దీనికి ఆన్సర్ లేదు. కనుక రాంగ్ అంశాలు మనము పుస్తకంలో రాయం కదా, రైట్ అంశాలే రాస్తాం. కనుక ఏవి కూడా సరైనవి కాదని మనకు తెలుస్తుంది కనుక దీనికి రెఫరెన్స్ లేదు. సో నెక్స్ట్ తర్వాత చూడండి. ఇక ఈ సామాజిక నిర్మితిలో ఒక పేజ్ నెంబరు 5లో నేను మోడల్ పేపర్లో 30 క్వశ్చన్స్ ఇచ్చా ఫస్ట్ మంత్లో. అందులో 28 క్వశ్చన్ చూడండి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. ఆప్షన్స్ నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఈ కింది వాటిలో సరైన జత గుర్తించే మిషన్ వాత్సల్య, పిఎం కేర్స్ అని అక్కడ చూడండి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో బాల్యం మరియు అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి పెట్టుకున్న కేంద్ర ప్రతిపాదన మిషన్ వాత్సల్య. ఇక్కడ చూడండి, మిషన్ వాత్సల్య బాలల సంరక్షణ సంబంధించిన అంశాలు. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా ఇందులో ఉంది, ఏది పిఎం కేర్స్. 79 క్వశ్చన్, అంటే 2 క్వశ్చన్లు ఎగ్జామ్లో వచ్చిన 2 క్వశ్చన్లకు మనము ఒకే క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. అది 28వ క్వశ్చను. మీ పేజ్ నెంబర్ 5లో సామాజిక నిర్మితి బిడ్ బ్యాంక్, చిన్న బుక్, ఒక 230 పేజీల బుక్. అది చాలా చిన్న బుక్. సో ఒకే ప్రశ్నలో, నేను ఇచ్చిన ఒక ప్రశ్నలో 2 క్వశ్చన్లకు ఆన్సర్ చేయొచ్చు, మీరు ఎలిమినేషన్లో చేయొచ్చు. ఇది డైరెక్ట్ రావచ్చు, అవగాహనతో ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. ఒకటి ఖచ్చితంగా తెలిసి, ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నలన్నీ కూడా ఆప్షన్స్లో ఒకటి రాంగ్ అని తెలిస్తే మిగతావన్నీ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అంత డిఫికల్టీ లేదు. సివిల్ సర్వీస్ స్థాయిలో ఆప్షన్స్ ఎలిమినేషన్ అంత డిఫికల్టీ లేదు. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి తప్ప ఇచ్చిన ఐచ్ఛికాలు ఒకటి మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటే మిగతాటి ఎలిమినేట్ చేయడం చాలా ఈజీగా ఉంది. ఇక్కడ కింద చూడండి, 1, 2 ఇచ్చాడు, 1, 3 ఇచ్చాడు, 2 అని అన్నీ ఇవ్వలేదు. అన్ని ఇచ్చినప్పుడు మీకు ఒక ప్రాబ్లం వస్తుంది. అలా ఈజీగా ఈ ప్రశ్న మీరు ఆన్సర్ చేయొచ్చు. ఒక ప్రశ్నలో 2 ప్రశ్నలు కలిసాయి ఇక్కడ, అది మీరు గమనించండి మనం ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్స్లో. తర్వాత ట్రిపుల్ తలాక్పై ఇచ్చిన తీర్పు కూడా మనము సామాజిక నిర్మితి బుక్లో పేజీ నెంబర్ 181లో దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది కూడా. సో సుప్రీంకోర్టు ఈ మధ్యనే దీన్ని కొట్టివేసిందని కూడా నేను అక్కడ హైలైట్ చేయడం జరిగింది. అదే ప్రశ్న డైరెక్ట్గా వచ్చింది. ఇది కరెంట్ అఫైర్, గుర్తుపెట్టుకునేది కరెంట్ అఫైర్. సోషల్ స్ట్రక్చర్లోనే కరెంట్ అఫైర్. సోషల్ స్ట్రక్చర్లు అన్నీ కల్పించాయి. కరెంట్ అఫైర్ ఉంది, పాలిటీ ఉంది, నిజమైన ఈ యొక్క సామాజిక అంశాల్లోని భావనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక సచార్ కమిటీకి సంబంధించి నివేదికలో మనం భారత సామాజిక నీతి బుక్లోనే పేజ్ నెంబర్ 275లో సచార్ కమిటీ ఇచ్చిన ఏమేమి ఇచ్చారో అవన్నీ కూడా ఏం చేశానంటే నేను ఇచ్చాను. ఏ వర్గాలకు
వాళ్ళకు బీసీ మరి ఎస్సీ స్థాయి కల్పించాలని చెప్పేసి అక్కడ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఆన్సర్లు కూడా మీకు అర్జాల తరగతికి సంబంధించి ఇవ్వాలని డైరెక్ట్ ప్రశ్న సచార కమిటీ నివేదికలోనే అంశం తీసిచ్చాడు. మన పుస్తకంలో మాత్రమే ఆ కమిటీకి సంబంధించిన ఫుల్ నివేదిక ఇవ్వడం జరిగింది. పాలిటీలో ఇచ్చాను, ఆ బిడ్ బ్యాంకులో కూడా ఇవ్వడం జరిగింది, అండర్లైన్ కూడా చేయడం జరిగింది. సో ఇవి ప్రశ్న చదివింటే ఆన్సర్ ఒకటి రెండు సార్లు చదివింటే ఆన్సర్ చేయొచ్చు. దీన్ని పెద్ద కష్టమేం కాదు. తర్వాత ఇది ఇక్కడ చూడండి, భారత ఇక్కడ కింద ఏ కేసులో సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అట్రాసిటీ చట్టంలోని అంశాలను కొంత పలుచనపరిచింది అని. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఈ కేసు ఒక మన పుస్తకంలో తప్ప, భారత రాజ్యాంగ రాజకీయ పుస్తకం తప్ప ఏ పుస్తకంలో ఇలా రేర్ క్వశ్చన్స్ కలవాలి. అన్ని పుస్తకాలు ఉన్న క్వశ్చన్స్ అన్ని చోట్ల ఉంటాయి, అవి కాదు. కానీ ఎక్కడా లేనివి అంటే అక్కడ వచ్చిన ఒక రేర్ క్వశ్చన్ మన దగ్గర ఉంటే ఆ పుస్తకం వాల్యూ అనమాట. సుభాష్ కాశీనాథ్ మగజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర గురించి నేను ఇదే యొక్క చట్టం కింద రాశాను. చూడండి పేజీ నెంబరు 575. ఒకసారి మీ బుక్ వెళ్ళి చూడండి. ఈ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల పట్ల అట్రాసిటీ సంబంధించిన చట్టం వివరిస్తూ సుప్రీంకోర్టు ఈ యొక్క అంశం పైన తీర్పు చెప్పి అందులో అంశాలను కొంత అది డైల్యూట్ చేసింది అని రాసి, మళ్ళీ ఏం చేశాను, ఎప్పుడైతే డైల్యూట్ చేసిందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ దళిత సంఘాలు ఉద్యమాలు చేస్తే తిరిగి మళ్ళీ పార్లమెంట్ ఏం చేసిందంటే అపీల్ చేస్తే చట్టాన్ని యథాతథంగా స్థాయికి తీసుకొచ్చేసి ఆ విషయం కూడా రాశాను. సో అది ఈ తీర్పు చట్టస్ఫూర్తిని నీరు కారుస్తుందని దేశవ్యాప్తంగా దళిత వర్గాలు అదే అడిగాడు. చూడండి, ఇక్కడ ఈ యొక్క కఠిన నిబంధన పలుచన చేసిందని ఆరోపించబడింది అన్నాడు. ఇంత స్పష్టంగా మన పుస్తకంలో తప్ప ఎక్కడ కూడా ఈ యొక్క కేసులో ఎవడు ఇవ్వలేదు. మరి బాగా ఆ యొక్క చెప్పాను పిల్లలకి, మీరు ఆ సంక్షేమ యంత్రాంగం అనే భాగాన్ని నా పుస్తకంలోని భారత రాజ్యాంగ రాజకీయ వ్యవస్థలో బాగా చదువుకోండి, కనీసం అంటే మీకు 8 నుంచి 10 మార్కులు వస్తాయన్నాను. అలాగే జరిగింది. అంటే ప్రామాణికంగా రాస్తే అభ్యర్థులు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీకు స్పష్టం చేయదలుచుకున్నాను. మీరు ఆ విషయాన్ని గుర్తిస్తే చాలు. తర్వాత ఇక 84 ప్రశ్న మీరు పరిశీలిస్తే ఈ మహిళలు చట్టసభలో ప్రాతినిధ్యం పైన కూడా మంచి డేటా ఇచ్చాను నేను. అది అడిగాడు 15, 16, 17 లోక్సభలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంత ప్రాతినిధ్యం ఉందో కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఒకసారి చూసుకొని ఉంటే అది కూడా చెప్పాం. 17వ లోక్సభలో అత్యధికంగా మహిళలకు ప్రాతినిధ్యం వచ్చింది. ఇంతవరకు ఏ సభలో కూడా ఇంత ప్రాతినిధ్యం రాలేదు అని కూడా మేము పాఠంలో చెప్పుకున్నాం. అట్లా ప్రశ్నలు తిరిగి వచ్చాయి కదండి. 11 ప్రశ్నలు చూపించాను మీకు ప్రత్యక్షంగా మన దాంట్లో కలిసినవి. ఇక ఇంటిగ్రేటెడ్గా అంటే సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే, పాలిటీ పైన, ఆ సామాజిక అంశాల్లో భావాలపైన, కరెంట్ అఫైర్స్ మీకు అవగాహన ఉంటే ఇంకా 5 ప్రశ్నలు ఈజీగా సోషల్ స్ట్రక్చర్ నుంచి చేసే అవకాశం ఉంది. అట్లా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లేదా హోలిస్టిక్ అప్రోచ్ అనేది పోటీ పరీక్షలకు ఉండాలి తప్ప మీరు వాటర్ టైట్ కంపార్ట్మెంట్ లాగా అంటే దేనికదే సపరేట్గా మీరు చదివితే ఎగ్జామినేషన్లో ఇంటిగ్రిటీ ఉండదు. ప్రశ్నలు ఒకదానికొని అనుసంధానం చేసుకోలేరు. అర్థమైందా? అలాగే పాలిటీలో ఈ చార్టర్ చట్టాలపైన చదివి ఉంటే 2 క్వశ్చన్లు అక్కడ హిస్టరీలో కలిసాయి మీకు. ఈ మైనారిటీ రిప్రజెంటేషన్లో మత ప్రాతినిధ్యము ఎప్పుడు కల్పించారు, అది కామన్, ఎవడైనా ఆన్సర్ చేస్తాడు. అలాగే కరెంట్ అఫైర్స్లో వచ్చిన చాలా అంశాలు పాలిటీలో మనకు కలిశాయి. మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన యొక్క 106వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రపతి ఎప్పుడు సంతకాలు చేశారు. మీ కరెంట్ అఫైర్స్లో మా పిల్లలకు క్లాస్లో కూడా చెప్పడం జరిగింది దాన్ని. అట్లా ఒకదాన్ని కూడా అనుసంధానం చేసుకోవాలి తప్ప దేనికదే మీరు తీసుకుంటే ఇలాంటి డిఫికల్టీస్ మీరు ఫీల్ అవుతారు. సో జాగ్రత్తగా ఈ జరిగిన అంశాలపైన ఒకసారి మీరంతా కూడా విశ్లేషణ చేసుకొని, రాబోయే పరీక్షలు చాలా ఉన్నాయి, ఇంకా కొత్త నోటిఫికేషన్ అవకాశం ఉంది కనుక మీరేమీ కంగారు పడద్దు. మీ యొక్క స్కోర్ చెప్పాను కదా, 43 నుంచి 44 నుంచి స్టార్ట్ అయితే మీ స్కోరు డెఫినెట్గా మీరు క్వాలిఫై అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో కనుక ఇక ఆ విశ్లేషణలు అవన్నీ కూడా పెద్దగా పట్టించుకోవద్దు. కీ కూడా అఫీషియల్ కీ కూడా బహుశా ఈరోజే విడుదల చేస్తారు. రిజల్ట్ గురించి ఖచ్చితమైన సమాచారం ఒక 40 డేస్ పై లోపల 40 డేస్ తర్వాత రిజల్ట్ ఇస్తామంటున్నారు. రిజల్ట్ తొందరగా ఇస్తే మంచిది, ఎందుకంటే తద్వారా అభ్యర్థులు చదువుకోవడానికి ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. వేరే పరీక్షలపైన ఫోకస్, ఎందుకంటే డిఎస్సీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదండి. సో వెంటనే రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఏపీపీఎస్సీని కోరుతున్నాం. అలాగే కట్ ఆఫ్
1:50 అనేది డిఫికల్టీ పేపర్ వచ్చింది, గ్రామీణ అభ్యర్థులు నష్టపోతున్నారు, కొద్దిగా ఇది స్థాయి ఎక్కువగా ఉంది, సివిల్స్ ప్రిపేర్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఇంకా కొంతమంది ఎక్కువ మంది, 10,000 మంది ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే వాళ్ళు 1:60 1:75 కూడా తీసుకోవడం వల్ల నష్టమేం లేదు, ప్రభుత్వానికి ఏమీ నష్టం జరగదు. కనుక గతంలో 1:100 కూడా తీశారండి. గతంలో గురుబనులకు 1:100 కూడా తీశారు. కనుక 1:100 తీసుకున్నా కూడా మహా అంటే ఎంతమంది వస్తారండి? 80,000 మంది వస్తారు. 80,000 మందికి ఎగ్జామ్ పెట్టడం పెద్ద కష్టమేం కాదు కదా. కానీ అభ్యర్థులు కూడా పేపర్ డిఫికల్ట్గా వచ్చింది, మీ నష్టపోయామనే ఒక భావనలో ఎందుకు ఉండాలి? ప్రభుత్వానికి ఏమీ పెద్దగా దానికి ఖర్చు కాదు కదా. కనుక సో ఈ వీడియో ప్రాతిపదికగా, ఈ యొక్క వీడియో ఆధారంగా నేను ప్రభుత్వానికి అలాగే ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కట్ ఆఫ్ యొక్క 1:50 కాకుండా 1:75 ఆ రేంజ్లో తీస్తే ఎవరైతే నష్టపోయామని, చాలా లక్షలాది మంది నష్టపోయామని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకు కొంత స్వాంతన కలుగుతుంది, అవకాశం మనం కల్పించినట్లు అవుతుంది. సో ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా మీ స్థాయిలో మీ లోకల్ ఎమ్మెల్యేలకు, ఆ ప్రతినిధులకు, విద్యార్థి సంఘాలకు వీళ్ళు కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చి ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో 1:50 కాకుండా 1:75 1:80 ఆ విధంగా పెంచితే మాకు లాభం జరుగుతుందనే అంశాన్ని మీరు వివిధ లేఖల ద్వారా, సీఎం డాష్బోర్డ్ ఉంటుంది, దాన్ని కూడా మీరు మెసేజ్లు పంపండి. తద్వారా డెఫినెట్గా దానిపైన ప్రభావం ఉంటుంది. సో ఫ్రెండ్స్, డోంట్ వరీ. సో లెట్ us స్టార్ట్. మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సీరియస్గా ఉన్న వాళ్ళు ఇక దీని గురించి ఎక్కువ మీరు తర్జన పడద్దు. సో జీబీకే పబ్లికేషన్ ఎప్పుడూ మీకు అండగా ఉంటుంది. సో 88 క్వశ్చన్ గమనిస్తే ఇది కూడా నేరుగా మన పుస్తకంలోని పేజ్ నెంబర్ 45లో క్వశ్చన్ నెంబర్ 28లో రాసాను చూడండి. బాల కార్మిక సమస్యకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్ పేరేంటి? కేరింగ్స్, పెన్సిలు, తర్వాత ఈ సంవాద్ పెన్. డైరెక్ట్ ప్రశ్న గమనించండి. ఇక్కడ బాలలు మరియు కౌమార దశలో ఉన్న ఈ బాల కార్మిక నియంత్రణ చట్టం 1986 దీన్ని 2016లో సవరించారు. దీన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఎంచుకున్న ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్ ఏది అన్నాడు. అదే ప్రశ్న ఇచ్చే బాల కార్మిక సమస్యలకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్ పేరు పెన్సిల్. ఇది సామాజిక నిర్మితులని ఒకానొక ప్రశ్న. అభ్యర్థులకు అవసరమైన సమాచారం ఇస్తాం, అభ్యర్థులను తప్పుదో పట్టించం, అభ్యర్థులను మభ్యపెట్టడం, వాస్తవాలు మాత్రమే చెప్పడం అనేది మా యొక్క మోటోగా మేము పెట్టుకున్నాం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్.